అంటే వాళ్ళిద్దరే ముందు మరి పదవులు ఇస్తా అంటే తీసుకోలేని పరిస్థితుల్లో గెజెట్ ఆఫీసర్స్ ఉండే ఆ సందర్భం నుండి మొదలుకుంటే ఈ రోజు ఇక్కడ చూస్తా ఉంటే చాలా సంతోషం అవుతా ఉంటుంది నాకు. ఎందుకంటే చాలా అతి తక్కువ మంది గెజెట్ ఆఫీసర్స్ వచ్చిన సందర్భం నుండి మొదలుకుంటే ఈరోజు జగనన్న గారు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు 6 జిల్లాలలో కూడా కమిటీలు వేస్తే ఆ కమిటీలకు పోటీ పడే స్థాయికి తీసుకురావడంలో నిజంగా కూడా వారి కృషి ఎంతైనా ఉన్నది. వారికి ఈ సందర్భంగా మరొకసారి నేను హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా వరంగల్ జిల్లా అంటేనే మిగతా జిల్లాలన్నిటికీ ఆదర్శంగా నిలబడి ఆ రోజు సుబ్బన్న గారి నాయకత్వంలో, రవీంద్రన్న గారి నాయకత్వంలో మిగతా జిల్లాలలో ఎక్కడా లేని విధంగా టీఎన్జిఓస్, టీజీఓస్, క్లాస్ 4 డ్రైవర్స్, తర్వాత మిగతా ఫోరమ్స్, ప్రతి సంఘం ట్రెస్సాతో సహా ప్రతి సంఘం కూడా ఏకతాటిపై ఇక్కడికి వచ్చి రాష్ట్రం లోపల రాష్ట్ర ఆదరణ ఉద్యమం లోపల కలిసికట్టుగా పనిచేసి ఇక్కడ సాధించిన మనం ఎన్నో ఉన్నాయి. ఇకపోతే ఉద్యోగులు ఇప్పుడే అంటే జగనన్న గారు కూడా చెప్పినట్టుగా అప్పుడు టీజీఓస్ అనేది లేనప్పుడు మన టీఎన్జిఓస్ తరఫున ప్రతి జిల్లా అధికారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా టీఎన్జిఓస్ తీసుకెళ్ళిన రిప్రజెంటేషన్ ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఒక ఏలూరు సీనన్న కానీ మా పెద్దన్న వరంగల్ అండ్ హన్మకొండ జిల్లా ఉమ్మడిగా నిర్వహించిన ఎన్నికల అధికారులు ఇద్దరు ఉపేందర్ రెడ్డి గారు, వారి అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి వెంకటేశ్వర్లు గారు ముందు వారికి ఇనాన్మస్గా కార్యవర్గాన్ని మొత్తాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించేందుకు వారికి ప్రత్యేకంగా అందరి తరఫున ఒక్కసారి ఎందుకంటే మనం చెప్పబెట్టాలి. అదేవిధంగా హన్మకొండకు సంబంధించిన ఎలక్షన్ అధికారి మురళీధర్ రెడ్డి గారు, నారాయణ గారు ఇద్దరు వారు కూడా అదే రీతిలో ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పోస్టులు తక్కువ ఉన్నాయి, నామినేషన్స్ ఎక్కువైనాయి, ఏదో రకం మేనేజ్ చేసి ఇది 20 జిల్లాలు కంప్లీట్ ఈ రోజుకి నాకు తెలిసి 20 జిల్లాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. వారికి కూడా ఒకసారి ఇద్దరికి మన తరఫున ఎలక్టెడ్ బాడీ తరఫున ఒకసారి చప్పట్ల ద్వారా వారి రోజు ముగిసిపోయిందంటే ఇప్పుడు సభాధ్యక్షులకు వస్తుంది. అదేవిధంగా ఈనాటి ఈ ఎలక్షన్ తదనంతరం విజయోత్సవ సభలకు అధ్యక్షత వహించిన అన్న జగనన్న అప్పటి నుంచి ఉన్నాడు, టీఏజెస్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇందాక సత్యాన్ని చెప్పాడు కదా, సమస్య వాటి వచ్చి మాతో కొట్టాడ పెట్టుకుంటాడు. మేము ఫస్ట్ వరంగల్ నుంచి వస్తున్నారంటే ఈరోజు అయిపోయింది అనుకుంటాం. ఏదో ఒక ఇష్యూ 2-3 ఉంటాయి అంటే పనులు అవుతాయి, కానీ అప్పటికప్పుడు కావాలి, కంపల్సరీ అటెండ్ కావాలి. మిగతా జిల్లాల వాడేదంటే వచ్చి వెళ్తారు, తర్వాత అటెండ్ అవుతారు, చిన్నగా అవుతుంది. కానీ జగనన్నతో అట్లా కాదు, మొత్తం వచ్చి మార్నింగ్ 8 o'clock వస్తాడు. ఆ టైపు కొట్టే అమ్మాయిని పక్కన నెట్టేయడం, అవన్నీ దాని ముందు కొట్టేసుకోవడం, సాఫ్ట్ కాపీ తీసుకుని వస్తారు, అన్నీ రెడీ చేసుకొని 10:30 బయలుదేరితే 5:30 కంప్లీట్ కావాలి. అది ఒక సాంప్రదాయం ఎప్పటి నుంచి కాదు. సుబ్బన్న దగ్గర నుంచే, సుబ్బన్న గారు సురేందర్ రెడ్డి అన్నప్పటి నుంచే నేను టీఎన్జిఓస్లో ఉన్నాను. నేను ఖమ్మం జిల్లా సెక్రటరీ టీఎన్జిఓస్ ఉన్నప్పుడు సురేందర్ రెడ్డి అన్నాడు టీఎన్జిఓస్ ప్రెసిడెంట్. అప్పటి నుంచి కూడా ఈ వరంగల్కి అనుబంధం ఉంది. అదే సాంప్రదాయం ఇప్పుడే కొనసాగుతుంది. ఎప్పుడు వచ్చినా ఒక టీం వరంగల్ నుంచి వస్తే టీం వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, నాతో పాటు ఈరోజు నిన్న సత్యాన్ని చెప్పాడు, గెజిట్ అధికారులకు ఓడి ఉంటుంది కానీ తీసుకోలేదు. ఇప్పుడు మనం కొత్తగా మన బైలా అమెండ్ చేసుకొని యాజ్ పర్ జిఐడి వాళ్ళ సర్వీసెస్ రూల్ ప్రకారం ఎలక్షన్స్ కూడా ప్రభుత్వం కండక్ట్ చేసిన దాని ప్రకారం ఇప్పుడు ప్రప్రదంగా 33 జిల్లాలు, హైదరాబాద్ సిటీ బ్రాంచి, సెక్రటరీ బ్రాంచి 35 బ్రాంచ్లు, సుమారుగా 150 డిపార్ట్మెంట్ ఫోరమ్స్కి ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటున్నాం. అది కూడా ప్రొసీడింగ్స్ సీక్రెట్ పెట్టుకోవడము, నామినేషన్ లేకపోవడం కాదు, అన్ని ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నాం. మొదటిసారి చేస్తున్నాం. ఇంత పకడ్బందీగా చేసుకున్న ఈ కార్యక్రమానికి అన్న నా ఇంటుండి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా అసలు మామూలుగా అయితే మనకు తెలుసు గెజిట్ ఆఫీసర్ రావడమే కష్టం. అది ఫస్ట్ లెవెల్ ఓకే, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్ గెజిట్ అధికారులు కూడా ఇప్పుడు ఇందులో భాగస్వామ్యాలు అయిన మనం
ఫస్ట్ లెవెల్ అంటే ఎగ్జాంపుల్ ట్రెజరీలో ఎస్టీఓ ఫస్ట్ లెవెల్, వాళ్ళ డైరెక్టర్ 5th లెవెల్. అన్ని లెవెల్ గెస్ట్ అధికారులు కూడా నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉంటూ ఓడీ ఫెసిలిటీ నాకు తెలిసి గెస్ట్ అధికారుల సంఘానికి మన 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడా గెస్ట్ అధికారుల సంఘానికి ఓడీ లేదు. రికగ్నేషన్ ఉండి ఓడీ తీసుకున్న ఒకే ఒక తెలంగాణ గెస్ట్ అధికారుల సంఘం మన ఒకటే. అయినప్పటికీ మిగతా సంఘాలలాగా మనకు ఓడీ ఫెసిలిటీ ఉన్న టీఎన్జిఓసో 4th క్లాసో ఉపాధ్యాయ సంఘాలు ఓడీ ఉంటే పూర్తిగా కంప్లీట్గా శాలరీ ఇంటికి వస్తుంది, చేయాల్సిన అవసరం లేదు. కానీ గెస్ట్ అధికారుల సంఘానికి ఓడీ పేరుకు మాత్రమే స్టాట్యుటరీ సిగ్నేచర్స్ అన్ని కూడా మనమే చేయాలి. ఇప్పుడు నేను ఈడిఎస్సీ కార్మికుడు ఖమ్మం ప్రతి సండే ఫైల్స్ వస్తాయి, కంపల్సరీ పెట్టాలి. రెస్పాన్సిబిలిటీ మందే. ఆఫీస్కి అటెండ్ కావాల్సిన అవసరం లేదు. మన పలానా దగ్గర రమ్మని ప్రోటోకాల్ మెయింటైన్ చేయమని అడగరు. ఇవాళ అందుకే అన్న వాళ్ళు డైరెక్ట్గా వస్తే నాకు తెలిసి గొడవ పెట్టుకుని వచ్చినట్టుంది ఆయనతోటి. ఇందాక ఫోన్లో అంటాడు. అంటే కంపల్సరీ మనం గెస్ట్ అధికారులుగా మనకి ఏ ప్రివిలేజెస్ ఉన్నా మన డ్యూటీ మనకే ఉంటుంది. రెండు జిల్లాల ఎన్నికలకు మరి పిలవగానే మరి తన బాధ్యతగా ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించి మరి ఈ మీటింగ్కు అధ్యక్షత వహిస్తున్న శ్రీ అన్నమనేని జగన్మోహన్ రావు గారికి, అలానే మరి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి, అలానే మరి అసోసియేట్ ప్రెసిడెంట్ శ్యామ్ గారికి, మరి ఈరోజు హన్మకొండ జిల్లాలను ఎలక్షన్ ఆఫీసర్గా మంచిగా సజావుగా జరిపించిన రాష్ట్ర ట్రెజరర్ శ్రీ ఉపేందర్ రెడ్డి గారికి, అలానే మరి ఎక్కడికి కూడా నేను ఇన్ని జిల్లాల ఎన్నికలైనవి, మరి ఎక్కడ కూడా మేడం దీపారెడ్డి పోరాట అనిపిస్తుంది. మరి మన జిల్లాకు ప్రత్యేకంగా వచ్చారు. వారికి మరి ఒకసారి అందరం చప్పట్లతో మరి స్వాగతం పలకాలి. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరి వరంగల్ జిల్లా మరియు హన్మకొండ జిల్లాల 2 సపరేట్ జిల్లాల కార్యవర్గ ఎన్నికలు ఈరోజు జరిగాయి. మరి ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గారు, మరి ఇతర రాష్ట్ర నాయకులు హాజరు కావడం జరిగింది. ఈరోజు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మరి అందరు అధికారులు కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన గెజిటెడ్ అధికారులు అందరూ కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. హన్మకొండ జిల్లాకు మురళీధర్ రెడ్డి గారిని అధ్యక్షులుగా, డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని సెక్రటరీగా, వరంగల్ జిల్లాకు రామరెడ్డి గారిని ప్రెసిడెంట్గా, మణికుమార్ గారిని సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు అధికారులకు గతంలో సంఘాలు లేకుండే ఈరోజు మండల స్థాయి గెజిటెడ్ అధికారుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న అడిషనల్ డైరెక్టర్ స్థాయి నాన్ క్యాడర్ అదర్ దాన్ ఐఏఎస్ ఆఫీసర్లు అందరికీ కూడా ప్రాతినిధ్యం వహించే సంఘం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం. ఈరోజు మాకు ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాలను కూడా ప్రజల దగ్గరికి తీసుకుపోయే దాంట్లో ప్రధాన భూమిక పోషించే అధికారులందరూ కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లకు, అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈరోజు మేమందరం కూడా మరి ఐకమత్యంగా ఉండి రేపు రానున్న రోజుల్లో ఉద్యోగులకు సంబంధించిన, అధికారులకు సంబంధించిన ఏ సమస్యలైనా గౌరవ జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ల గారితో చర్చించి సమన్వయంతో పరిష్కరించుకుంటాం. రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలను రాష్ట్ర నాయకత్వంతో పరిష్కరించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలకు సహకరించిన ఈ 2 జిల్లాల్లోని గెజిటెడ్ అధికారులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. 2 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలు మరి సజావుగా సాగినందుకు మా సభ్యులకు, ఎన్నికైన అందరికీ అభినందనలు తెలుపుతున్నాం. మరి ఈ ఎన్నికలు దాదాపుగా ఒక నెల రోజుల నుంచి జరుపుదాం అనుకుంటున్నాం. అవి కూడా సజావుగా జరిగినందుకు మరి మా అందరికీ సంతోషంగా ఉంది. మరి ఈ ఎన్నికలతోటి టీజీఓస్ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేది ఒక స్ట్రాంగ్ యూనియన్గా అయి, యునైటెడ్గా అయి మరి మా సభ్యులకు, మిగతా అధికారులకు
టాప్ టు బాటమ్ అంటే దాదాపు మరి ఫస్ట్ గెజిటెడ్ నుంచి లాస్ట్ గెజిటెడ్ వరకు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మరి ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు తెలిపితే మరి మేము వాటి పరిష్కారం కోసం కృషి చేద్దామని చెప్పేసి మరి హామీ ఇస్తున్నాము. మరి ఈ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికలు మరి ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి. మరి ఈరోజు ఏలూరి శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి ఇక్కడికి ఈ 2 జిల్లాల దగ్గర రావడం, వారు మరి ఈ ఎన్నికలను మా అందరినీ అభినందిస్తూ మరి మాకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి వారు మా అందరికి విన్నవించడం జరిగింది. మేము కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మా రాష్ట్ర అధ్యక్షులకు కార్యదర్శులకు మిగతా అందరి నోటీసులో పెట్టి మా జిల్లా సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. నాకు